వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. పార్టీకి కష్టపడి పనిచేసిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందని, కలవకుండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి చేసిన వారిని ఆదర్శంగా తీసుకుని నూతన కమిటీ పనిచేయాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సూచించారు. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన పాల్కవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి పూజలు నిర్వహించారు. తదుపరి నూతన చైర్మన్గా అర్చన మరియు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఎమ్మెల్యేను, నూతన కమిటీ సభ్యులను పలువురు నాయకులు, అభిమానులు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పార్టీకి కష్టపడి పనిచేసిన వారందరికీ తప్పని గుర్తింపు వస్తుందని, పార్టీ కోసం పనిచేసిన బాబీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి చైర్మన్ పదవి ఇచ్చామని తెలిపారు. దేవస్థాన అభివృద్ధికి పనిచేసిన వారిని ఆదర్శంగా తీసుకుని నూతన కమిటీ పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, జానకిరామ్ రెడ్డి, చిరంజీవి, బాబీ, ఈవో రవికృష్ణ, నవీన్ కుమార్, నాయకులు లీలావతి తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గారు తొందరగా సొంత కార్యక్రమం గారు పోతున్నారు కాబట్టి ఓకే సార్ ఓకే చిన్న తీర్సం మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. సార్ ఓకే సార్ అవన్నా కొంచెం సైడ్ కార్యక్రమం కంప్లీట్ అయ్యే వరకు అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాం. సార్ ఓకే కమిటీ మెంబర్స్ ప్రమాణ స్వీకారం కంప్లీట్ అయ్యే వరకు అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాము. ఎవరు వెళ్ళిపోవద్దు. ముఖ్యంగా ఇద్దరు మా నాయకులు, మా పార్టీ కార్యదర్శి మా చిరంజీవి, మా బాబీ ఇద్దరు కూడా కష్టపడి నా గెలుపు కోసం పనిచేశారు. వాళ్ళిద్దరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ కలవకుండకి చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే మా మండల కార్యదర్శి కూడా మా కలవకుండ సంబంధించిన మా చిరంజీవి పార్టీకి, అట్లాగే మార్కెటింగ్ కమిటీలో కూడా వాళ్ళ భార్య సుప్రజ గారు కూడా డైరెక్టర్గా ఉన్నారు. అట్లాగే ఇప్పుడు మా బాబీ గారి మిస్సెస్ ఈరోజు అర్చనమ్మ గారు కూడా ఈరోజు ఇక్కడ ఈ నరసింహస్వామి దేవస్థానానికి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. కాబట్టి చిలకూరు మండలంలో మీ ఊరికి ఉన్న ప్రాధాన్యత ఇంకే ఊరికి లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. దాన్ని మీరు నిలుపుకోవాలని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఏదైనప్పటికీ ఒక మంచి ఈవో మీకు ఉన్నాడు. మీకు దేవాలయ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. ఖచ్చితంగా గతంలో ఈ దేవాలయాన్ని ఎందరో పెద్దలు డెవలప్మెంట్ చేశారు. వాళ్ళందరినీ ఆలస్యంగా తీసుకోమని చెప్పి మా అర్చనమ్మకి తెలియజేస్తున్నా. పెద్దలు వాళ్ళు ఎవరైనా కావచ్చు, కానీ దేవాలయాన్ని అభివృద్ధి చేసిన మాత్రం ఖచ్చితంగా మీరు ఆదర్శంగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఒక పెద్ద దేవాలయం, ఇంత బ్రహ్మాండమైనటువంటి స్థలం కానివ్వండి, ఇంత అందంగా ఈ దేవాలయాన్ని తీర్చిదిద్దిన విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇలాగా తీర్చిదిద్దినటువంటి పెద్దలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈవో గారి సహాయ సహకారాలతో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్, ఈ దేవాలయానికి ఎంత భూమి ఉంది అనేది మొత్తం తీసి మా చైర్మన్ దగ్గర పెట్టండి. తర్వాత ఏ భూమి ఎవరు తీసుకున్నారు, ఎంత ఇది వస్తుంది, మీకు సంవత్సరం ఇచ్చారా, లేకపోతే 6 నెలలకు ఇచ్చారా, లేదా గతంలో ఇబ్బందులు అంటే మీరు లేదులేండి, గతంలో మీ ల్యాండ్ ఏమైనా దుర్వినియోగం అయిందా, అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ కమిటీ సభ్యులకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కమిటీ సభ్యులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా, మీ అందరికి కూడా, మీరందరి ఊరికే కమిటీ సభ్యులు అయినాము అనేటువంటి మాట కాదు. మీ దేవాలయం సంబంధించినటువంటి ఆస్తులు ఏమున్నాయి, పొలాలు ఏమున్నాయి, అది ఎవరెవరి దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా మీకు కూడా తెలుసుండాలి. తెలుసుండి దేవాలయ అభివృద్ధికి మీ సంబంధించినటువంటి ఆస్తులను ఎవరైనా దుర్వినియోగపరిస్తే అవన్నీ
మంచి దేవస్థానానికి కమిటీ మెంబర్ల ఎన్నికైనందుకు ఖచ్చితంగా మీ ఊర్లో ఏం జరుగుతుంది, మీ దేవాలయ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయని కూడా బయటకు తీసుకోవాల్సిన అవసరం మీ అందరి మీద అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఆ విషయంలో ఈవో గారు ఇవ్వడం లేదు, ఈవో గారు మంచి ఈవో గారు కాబట్టి చైర్మన్ గారితో సహకరించి ఆమె చెప్పిన విధంగా నడుచుకోవాలని చెప్పి ఈవో గారు కూడా సలహా ఇస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ దేవాలయాన్ని ఇంకా కూడా, ఎందుకంటే బాబాయ్ స్థానికుడు, ఇక్కడే ఉన్నవాడు, నిత్యం మీ ఊరు ప్రజలతో నిత్యం సంబంధాలు పెట్టినటువంటి వ్యక్తి. గతంలో కూడా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా బాబాయ్ యొక్క పూర్తి సహాయ సహకారాలు నాకు అందించారు. అది గుర్తు చేసుకుని నాకు పూర్తి సంతోషం. ఎందుకంటే మళ్ళీ రెండోసారి కూడా బాబాయ్ నాకు చేశాడు, అది నాకు చాలా ఆనందం. కాబట్టి నాకు ఎలక్షన్లో చేసిన వాళ్ళని నేనైతే మర్చిపోను. ఖచ్చితంగా ఏ అవకాశం వచ్చినా ఖచ్చితంగా గుర్తింపు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎల్లవేళ మీరు వచ్చే సహాయం తీర్చాలని కోరుకుంటున్నాము. ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న, మా దేవాలయానికి సంబంధించి మన హయాంలో ఒక కళ్యాణ మండపము, ఒక అన్నదాన సత్రము, కింద నుంచి పై వరకు రోడ్లు ఈ శాంక్షన్ కోసం మీరు కృషి చేస్తారని మాకు హామీ ఇస్తారని గర్వంగా కోరుకుంటున్నారు అన్నారు. బాబాయ్ ఖచ్చితంగా మీ ఈవో గారితో సంప్రదించి ఆ ప్రపోజల్ అన్ని కూడా రెడీ చేయండి. మంత్రి గారు రామనాయుడు గారితో మాట్లాడి ఖచ్చితంగా మీ దేవాలయానికి నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి మీకు ప్రామిస్ చేస్తున్నాను. నూతన జిల్లాల ఏర్పాటులో గూడూరును జిల్లా కేంద్రంగా చేయాలని, గూడూరు బ్రిటిష్ కాలం నుండే డివిజన్ కేంద్రంగా ఉందని, జిల్లా కేంద్రానికి కావలసిన అన్ని వనరులు ఉన్నాయని గూడూరు ఉపాధ్యాయ ఐక్యవేదిక సభ్యులు రవి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్లకార్డులతో ఉపాధ్యాయులు కార్యక్రమం నిర్వహించారు. గూడూరు జిల్లా కేంద్రం చేయాలని నినాదాలు చేశారు. ఐక్యవేదిక సభ్యులు రవి మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో ఉన్న గూడూరును 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో గత ప్రభుత్వంలో కలపటం జరిగిందని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇప్పుడు నూతన జిల్లాల ఏర్పాటులో గూడూరు జిల్లా కేంద్రం చేయాలని, జిల్లా కేంద్రానికి కావలసిన అన్ని వనరులు ఉన్నాయని, ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మోహన్ దాస్, రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ ఐక్యవేదిక తరఫున మాట్లాడుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నటువంటి వాటిని 26 జిల్లాలుగా మార్చింది. అది పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికన చేశారు. కొన్ని చోట్ల రాజకీయ పలుకుబడి కలిగినటువంటి ప్రాంతాలని వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే నెల్లూరు జిల్లా విషయంకి వచ్చేటప్పటికి దీన్ని కూడా పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో చేస్తూనే కొన్ని మండలాలు తీసుకుపోయి నెల్లూరులో వాళ్ళకు అనుకూలంగా కలుపుకున్నారు, కొన్నిటిని తిరుపతిలో కలిపారు. ఒక జిల్లాను ఏర్పాటు చేయాలంటే అనేకమైనటువంటి అంశాలను ప్రజల ఆకాంక్షను పరిగణలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నోటిఫికేషన్ ఇచ్చినటువంటి 30 రోజుల్లో ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విజ్ఞాపనలు ఇచ్చారు. ఈ జిల్లాలో ఏమి ఉండాలా, ఎలా ఉండాలా అనేటువంటి విషయాలు చెప్పారు. కానీ ప్రభుత్వం అవన్నీ ఏం తీసుకోలేదు. జిల్లాని జిల్లాగా ప్రకటించే ముందు భౌగోళిక స్వరూపాన్ని తేవడాలి, ఒక శాస్త్రీయమైనటువంటి విధానం ఉండాలి, అలాగే ప్రజల జీవన విధానం ఉండాలి, నిర్మాణాలు ఉండాలి, అభివృద్ధి అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశమైన ఉండాలన్నమాట. వీటన్నిటిని తీసుకోకుండా ప్రభుత్వం నేరుగా మేము పార్లమెంటు నియోజకవర్గం ఒక జిల్లా అనేటువంటి ప్రకటించడం వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు ప్రజలకు వచ్చాయి. ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా మాకు ఉండేటువంటి సమస్యలు చాలా స్వల్పం. ఇది ప్రజలతో ముడిపడినటువంటి సమస్య, ప్రజల సాంస్కృతిక విధానానికి సంబంధించినటువంటి సమస్య, ప్రజల సౌకర్యాలకు సంబంధించినటువంటి సమస్య. ఈ సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ప్రభుత్వం నేరుగా జిల్లా చేయడం వల్ల, తిరుపతి చేయడం వల్ల చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. మరి 30 కిలోమీటర్లు ఉండేటువంటి నెల్లూరు పోగొట్టుకుని 100 కిలోమీటర్ల దూరం నుండి తిరుపతికి పోవడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం. ఈ ప్రభుత్వము ఎన్నికలకు ముందుగా ప్రకటించింది ఏమనంటే, ఒక మ్యాండేట్ ఇచ్చింది, గూడూరును ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో కలుపుతాము అని. మరి ఈ ప్రాతిపదికన ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నటువంటి నేపథ్యంలో ఈ జిల్లాలో కొత్తగా జిల్లాలు ఏర్పాటయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి
అన్నిటికీ అనువుగా ఉన్నటువంటి, ప్రజలకు సౌకర్యంగా ఉండేటువంటి ఈ ప్రాంతం అభివృద్ధికి దృష్టిలో పెట్టుకొని కొత్త జిల్లాను ఏర్పాటు చేసే క్రమంలో గూడూరుని కూడా ఒక జిల్లాగా చేస్తే బాగుంటుంది అనేటువంటి ప్రజల చిరకాల వాంఛ. ఈ వాంఛను తీర్చడానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి గత మ్యాండేట్ ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం ఉంది. అలాగే ఉపాధ్యాయుల ఐక్యవేదిక గూడూరు ఈరోజు ఉపాధ్యాయుల ఐక్యవేదిక ద్వారా మేము ఒక డిమాండ్ను ముందుకు తీసుకొస్తున్నాం. గతంలో గూడూరు డివిజన్ 14 మండలాలతో నెల్లూరు జిల్లాలో ఉండేది పూర్వం. అది గత ప్రభుత్వంలో గూడూరు డివిజన్ను నూతనంగా ఏర్పడి 100 కిలోమీటర్ల పైన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కలపడం జరిగింది. అయితే అప్పటి నుంచి సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు కూడా కష్టాలు మొదలైనాయి. ఎందుకంటే చాలా అతి తక్కువ దూరంలో ఉన్నటువంటి 36 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి జిల్లా కేంద్రాన్ని మాకు దూరం చేసి తిరుపతి జిల్లాలో మమ్మల్ని కలపడం, అంటే 100 కిలోమీటర్ల పైనటువంటి తిరుపతి జిల్లాలో మమ్మల్ని కలపడం వల్ల అనేక సమస్యలు ఈ గూడూరు ప్రాంత వాసులు ఎదుర్కొంటున్నారు. సామాన్య ప్రజలు గౌరవ కలెక్టర్ గారికి ఒక చిన్న సమస్యపై కలవాలన్నా కూడా 100 కిలోమీటర్లు పైబడి ప్రయాణం చేసి సుమారు రానుపాను ఒక ఆటో ఖర్చుతో సహా 500 రూపాయలు ఒక వ్యక్తి ఖర్చు పెట్టుకొని రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, ఈ యొక్క గూడూరు అన్ని విధాల అన్ని వసతులతో పుష్కలంగా ఉంది. గూడూరు జిల్లా కేంద్రం చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు. గూడూరు జిల్లా కేంద్రం చేయదగ్గటువంటి అన్ని అర్హతలు గూడూరుకున్నాయి. కాబట్టి మేము ఈ సందర్భంగా తెలియజేసేది, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నది ఏంటంటే, ఈ యొక్క గూడూరును జిల్లా కేంద్రంగా ప్రకటించాలని గౌరవ గూడూరు శాసనసభ్యుల వారికి మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అలాగే ప్రభుత్వానికి కూడా మేము చెప్పేటటువంటిది ఏంటంటే, ఈ గూడూరు అన్ని విధాల అనుకూలంగా ఉంది, అన్ని వసతులు గూడూరులో ఉన్నవి. కాబట్టి జిల్లా కేంద్రంగా ఈ గూడూరును ప్రకటించాలని ఈ యొక్క ఉపాధ్యాయుల ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఉపాధ్యాయుల వేదిక తరఫున ఈరోజు మనకు అత్యవసరమైనటువంటి గూడూరుని జిల్లా ఏర్పాటు చేసుకునేదానికిగా మేమందరం ఏకమయ్యాము. అసలు ఒక నియోజకవర్గాన్ని కానీ ఒక ఊరిని కానీ కలపాలంటే ప్రజల అభిష్టానం తీసుకొని వాళ్ళకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందనే విచక్షణతో చేయాలి. గత ప్రభుత్వం ఈ విషయంలో చాలా తప్పు చేసిందని అనుకుంటున్నాము. 36 కిలోమీటర్లు ఉండే నెల్లూరు జిల్లాలోని గూడూరుని తీసుకొచ్చి 106 కిలోమీటర్లు ఉన్న తిరుపతికి కలపడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. దీన్ని ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాము గత ప్రభుత్వంలో కూడా. కానీ మాకందరికీ ఆనందించే విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు గూడూరు పర్యటనలో గట్టిగా హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఆనందంగా ఉన్నాం. కానీ రోజులు జరుగుతూ ఉన్నాయి. సరే, వాళ్ళ ప్రాసెస్ అయితే కమిటీ వేసి జరుగుతుంది. కానీ త్వరగా మా గూడూరుని జిల్లాగా ప్రకటించాలని మా ఐక్య ఉపాధ్యాయ వేదిక తరఫున, గూడూరు సామాన్య ప్రజల తరఫున గట్టిగా కోరుకుంటున్నాం. అలాగే లోకేష్ బాబుని కలిసినప్పుడు కూడా ఆయన పాజిటివ్గానే స్పందించారు. ఎమ్మెల్యేని చాలాసార్లు కూడా మేము అడగడం జరిగింది. సరే, మీ తరఫున ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వమంటే సరే, దానికి ఆనందంగా కూడా మేము ముందుకు వచ్చి ఇస్తున్నాము. ఇది మా అందరి సమస్య కాదు, ప్రజల సమస్య. ఒక వికలాంగుడు సర్టిఫికేట్ తీసుకోవాలంటే 106 కిలోమీటర్లు ప్రయాణించి అతను సర్టిఫికేట్ పొందడం అనేది హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఈస్ నాట్ కరెక్ట్. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ప్రత్యేకంగా తీసుకొని మా జిల్లాని, గూడూరు జిల్లాని అన్ని వసతులు, ఒక జంక్షన్ ఉంది, మైకా, లెమను, ఆక్వా, అన్ని రంగాల్లో కూడా వృద్ధి చెందిన ఈ గూడూరుని జిల్లా చేస్తారని మేము గట్టిగా ఆశిస్తున్నాము. ఒక చిన్న విన్నపం, జిల్లా చేయడంలో ఏమన్నా అభ్యంతరాలు ఉన్న పక్షంలో ఖచ్చితంగా 100కి 100% నెల్లూరు జిల్లాలోని మా గూడూరు ఉండాలనేది కూడా ఈ చివరికి మా అంశము. దీన్ని గట్టిగా తీసుకొని న్యాయం చేస్తారని అందరి తరఫున ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక గూడూరు పారిశ్రామికంగా ఆక్వా పరంగా కానీ నిమ్మ పరంగా కానీ గూడూరుకి కోతవేటు దూరంలో ఉన్నటువంటి శ్రీహరికోట చూసినట్టు కానీ చాలా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. ఎప్పుడూ బ్రిటిష్ హయాం నుండే ఇది డివిజన్గా వెలుగొందుతూ ఉంది. ఇక్కడికి ఎక్కడా లేనటువంటి సబ్ కలెక్టర్ను కూడా ఇక్కడికి నియమిస్తూ ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో ఉంది. ఇలాంటి ఒక పెద్ద డివిజన్ని అనాలోచితంగా తీసుకెళ్ళి 100 కిలోమీటర్లకు పైబడినటువంటి తిరుపతి జిల్లాలో కలపడం అనేది
సహేతుకం కాదు. ఎప్పుడైనా సరే ప్రభుత్వాలు పాలనని ప్రజలకు దగ్గరకు చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అధికారం అంతా కేంద్రీకరించకుండా వికేంద్రీకరించబడాలి. ఇదే ఉద్దేశంతో ప్రజలకు దగ్గరగా ఉండేటట్లుగా ప్రభుత్వాలు పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ మాత్రం గూడూరుని కలిపే విషయంలో మాత్రం ఇలా కాకుండా దూరంగా ఉన్నటువంటి తిరుపతిలో కలిపినందువల్ల జిల్లా కేంద్రం చాలా దూరంలో ఉన్నందువలన ప్రజలు కానీ ఉపాధ్యాయులు కానీ కార్మికులు కానీ ఉద్యోగులంతా కూడా జిల్లా కేంద్రానికి వెళ్ళి ఒక కలెక్టర్ని కలవాలంటే ఒక రోజంతా సమయాన్ని వృధా చేసుకునేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. కాబట్టి తక్షణమే ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ దీని మీద దృష్టి సారించి గూడూరుని అన్ని అర్హతలు ఉన్నటువంటి గూడూరుని జిల్లాగా ప్రకటించాలి. లేదా పాత పద్ధతిలో ఉన్నటువంటి మమ్మల్ని నెల్లూరుకి దగ్గరలో ఉన్నటువంటి నెల్లూరులోనే గూడూరుని కలపాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక తరఫున కోరుకుంటూ ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ అని, కేంద్ర ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ కూడా తమకు అనుకూలంగా మలుచుకుందని, ఎన్నికల్లో వేలాదిగా దొంగ ఓట్లతో ఎన్డీఏ అధికారంలోకి వచ్చిందని గూడూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పంటా శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓటు దొంగ దిగిపో అనే కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులు పంటా శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ను తమ గుప్పెట్లో పెట్టుకుని దొంగ ఓట్లు ఈవీఎంల ట్యాంపరింగ్తో అధికారంలోకి వస్తుందని అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో ఒక నియోజకవర్గంలో 1,00,000 దొంగ ఓట్లు వేయడం జరిగిందని, సాయంత్రం 5 గంటల తర్వాత 12% ఓటింగ్ ఎలా జరిగిందో ఎలక్షన్ కమిషన్ తెలియాలని దొంగ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారావు, పూల చంద్రశేఖర్, బ్రహ్మయ్య, సుబ్బరామరాజు, చిరంజీవి, కరీముల్లా, వేమయ్య తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు బీహార్లో పాదయాత్ర చేస్తూ ఎన్నికల కమిటీ వైఫల్యాల్లో ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయనకు మద్దతుగా ఓటు దొంగ గద్దె దిగిపో అనేటువంటి కార్యక్రమాన్ని ఈ గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో ఇవాళ మేము కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ పాదయాత్ర చేస్తూ ఉన్నటువంటి సందర్భం. దొంగ ఓట్లు చేర్చుకొని అధికారంలోకి వస్తూ ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దిగిపో అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కర్ణాటకలోనే బెంగళూరులో ఉన్నటువంటి ఒక ప్రాంతం మహదేవపురాలో 1,00,000కు పైగా ఓట్లు చోరీ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక ఓటరు ఒకే పేరుతో 4-5 దగ్గర ఓట్లు 4 రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి సందర్భం. అదేవిధంగా ఇంటి నంబర్ లేకోకుండా ఒక్కో ఇంట్లో 0 అని ఉంటుంది ఇంటి నంబరు, కానీ ఆడ 200 ఓట్లు 500 ఓట్లు ఉంటాయి. ఎట్లా వీలవుతుందని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ అడుగుతూ ఉన్నాను. అదేవిధంగా ఎన్నికలు వచ్చినప్పుడల్లా రివ్యూ చేయడం తప్ప ఎన్నికల ఫలితాలు వాళ్ళకి అనుకూలంగా వస్తూ ఉన్నాయి. ఎట్లా వస్తున్నాయని నేను అడుగుతూ ఉన్నాను. ఎలక్షన్ అయిపోయిన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత 10 నుంచి 12% ఓట్లు పోలవుతూ ఉన్నటువంటి సందర్భం. అది ఏ విధంగా జరుగుతోంది నేను అడుగుతూ ఉన్నాను. మొన్న జరిగినటువంటి మహారాష్ట్ర ఎన్నికల్లో ఎలక్షన్ అయిపోయినాక 5 గంటల తర్వాత 75 లక్షల ఓట్లు చేరడం జరిగింది, పోలవడం జరిగింది. 75 లక్షల ఓట్లు 5 గంటల తర్వాత పోలవడం జరుగుతుందా అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నటువంటి సందర్భం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నందు కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ యాత్రకు సంఘీభంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ దొంగ ఓట్ల ప్రభావం అనేది ఎంతో కీలకమైంది. దీనిపై పరిష్కరించాల్సిన బాధ్యత ఈసీపై ఉన్నా కానీ పిల్లి మొగ్గులేస్తూ అధికార పార్టీకి తొత్తుగా మారి ఈ రాజ్యాంగాన్ని పరిహాసం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.
అందుకనే వెంటనే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలుగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తారు. అందరికీ సాక్ష్యంగా చూపించారు, రుజువు చేశారు. కోర్టుకే తీసుకెళ్లి చచ్చిపోయినారని చెప్పిన ఇద్దరిని తీసుకెళ్లి సుప్రీంకోర్టులో చూపించారు. సుప్రీంకోర్టు జడ్జికే మర్చిపోయింది. చచ్చిన వాళ్ళు తీసుకొచ్చి కోర్టుకి చూపించారు. అయ్యా ఈయన ఓట్లు లేవు, ఎందుకు లేవంటే చచ్చిపోయారని చెప్పారు. ఇదిగో నాయన 2 ఓట్లు చూపించారు, సాక్ష్యాలు చూపించారు. అదేవిధంగా కొంతమంది చచ్చిపోయిన వాళ్ళతో టీ తాగుతూ రోడ్డు మీద కనిపించాడు రాహుల్ గాంధీ గారు. దాని వీడియో తీసి ఈసీకి పంపించాడు. ఈసీ ఏం చెప్తుంది, నువ్వు అఫిడవిట్ ఇవ్వయా అంటుంది. అంతేగాని మేము తప్పు చేశాము, ఈ తప్పు సర్దిద్దుకుంటామని ఎక్కడ ఈసీ అనడం లేదు. ఈసీ పూర్తిగా రాజకీయ పక్షానికి రాజకీయ గుర్తులుగా మారిపోయిన ఈసీ ఈ దేశానికి మహానుభావుడు రాజ్యాంగ నిర్మాత అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఈ ఓటుని మేము వేసిన ఓటుని ఎవరికి పడ్డాయి కూడా మాకు తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే చాలా విచారకరం. మనం అదంతా సిగ్గుపడాల్సిన విషయం. ఎందుకంటే ఈ కాలంలో సింపుల్గా ఫోన్నే హ్యాక్ చేస్తున్నారు. ఇంకా ఈవీఎంలు యాక్ట్ చేయలేరా? ఈజీగా చేసుంటారు. లక్షల ఓట్లు మేము వేసిన ఓట్లు అన్ని వేరే పార్టీకి వెళ్ళిపోయి ఉంటే ఖచ్చితంగా మాకు అనుమానంగా ఉంది. అనుమానం కాదు, రాహుల్ గాంధీ నిరూపించినారు. అదే నిజమైంది. అయ్యా గెలిచిన అందరికీ చెప్తున్నాను, మీరు నిజంగా గెలిచారా, దొంగ ఓట్లతో గెలిచారా ఒకసారి చూసుకుంటారు. ఆయన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ దేశంలో మీరు గెలిచినారు. మీరు సంబరాలు చేసుకొని ఉత్సవాలు జరుపుకుంటున్నారు, బాణసంచా కాల్చుకుంటున్నారు. మీరు ఎట్ట గెలిచినారో ఒకసారి చూసుకోండి, నిజానికి తెలుసుకోమని ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను. ప్రజలారా, ఉద్యమం మీ నుంచి రావాలా? మీ ఓట్లు ఎట్టిపోయినాయో, దొంగ ఓట్లు అయిపోయినాయి మీ ఓట్లు. మీరు ఉద్యమించాలా, పార్టీలు ఉద్యమించాలా. ఇవన్నీ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. కాబట్టి ఈ రోజు మనం ఈ గూడూరు పట్టణంలో ఈ యొక్క నడి రోడ్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమక్షంలో మేము మా బాధను వినియోగించుకుంటున్నాం. నకిలీ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ ఇతర ప్రభుత్వాలు కానీ త్వరలో వాటి గుణపాఠం చెప్పడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రమైన పోరాటం చేయడం జరుగుతుందని తెలియజేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం గ్రామంలో ఉన్నటువంటి బంగాళాఖాతం సముద్ర తీరంలో గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లను సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతాకుమారి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. గురువారం నుంచి ప్రారంభమైన గణేష్ నిమజ్జనోత్సవాల నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలను అధికారులు సమీక్షించారు. అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు నివారించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించాలని, బందోబస్తును మరింత బలోపేతం చేస్తామని డీఎస్పీ గీతాకుమారి పేర్కొన్నారు. సబ్ కలెక్టర్ వాలంటీర్లకు యూనిఫామ్లు పంపిణీ చేశారు. స్థానిక డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ రఫీ, ఎంపీడీఓ శ్రీనివాసులు, ఎఫ్డీఓ రెడ్డి నాయక్, ఎస్ఐ నాగబాబు, ఆర్ఐ అఖిల్ యాదవ్లకు సూచనలు జారీ చేశారు. బహిరంగ మద్యం సేవనంపై నిషేధం విధించగా సముద్రంలో నియంత్రణకు మించి వెళ్లిన వారిని కఠినంగా శిక్షిస్తామని అధికారులు హెచ్చరించారు. పెద్ద విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటాయని సబ్ కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం 2 బోట్లు సముద్రంలో ఉండగా రేపటి నుంచి 5 బోట్లు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. గణపతి నిమజ్జనం కోసం ఇక్కడ తుపిలిపాలెం బీచ్ దగ్గర నేను అరేంజ్మెంట్ ఏదైతే ఉన్నాయో అది చూసుకొని ఇక్కడ వచ్చాను. దీనికి సంబంధించి ఒక సబ్ డివిజనల్ ఆఫీసర్లో తర్వాత కలెక్టరేట్లో కలెక్టర్ గారు కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టారు. కోఆర్డినేషన్ మీటింగ్కి కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశపరంగా ఇక్కడ అన్ని ఏర్పాటు మనం చేశాము. ఇక్కడ ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ప్రాపర్ బందోబస్తు ఇక్కడ ఉన్నాయి. అన్ని చోట్ల వాళ్ళు బ్యారికేడింగ్ పెట్టారు. మీరు ఎక్కడ వెళ్ళాలి, వేర్ యూ షుడ్ నాట్ గో, అది అన్నీ క్లియర్గా వాళ్ళు పెడుతున్నారు. ఈరోజు కూడా ఇప్పటివరకు అరౌండ్ 100 ఐడల్స్ వచ్చింది. 3rd డే అండ్ 5th డే మనం ఎక్కువ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో దీనికోసం కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. ఎప్పుడు నేను ఇక్కడ చూశాను, బోట్స్ కోసం కూడా నేను ఎక్కువ చెప్పాను. ఫిషరీ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇక్కడ రేపటి నుంచి 5 బోట్ ఇక్కడ ఖచ్చితంగా పెడతారు. తర్వాత లైటింగ్ కోసం ఇక్కడ నేను చెప్పాను. సో ఎస్పీడీషియల్ తర్వాత ఏఈ గారు తర్వాత ఇక్కడ ఎంపీడీఓ గారు ఇక్కడ బీచ్ దగ్గరకి ఇది లైట్ కూడా ఏర్పాటు చేస్తారు. సో ఈవినింగ్ టైంకి ఇబ్బంది రాకుండా మనం ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము. తర్వాత ఈ అందరు ఇక్కడ పని చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, వేరే హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ ఏదైతే వచ్చాయో వాళ్ళ కోసం లంచ్ అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ భక్తులతో కూడా నాది ఒక అపీల్ ఉంది. ఇక్కడ వచ్చి ఇది ఒక రిలీజియస్ ఫెస్టివల్, అంటే మన గణపతి బప్పాకి ఒక రిలీజియస్గా మనం ఈ ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ రోజుకి మీరు ఇక్కడ తాగి వస్తే, ఇక్కడ వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే ఇట్ విల్ నాట్ బి టేకన్ లైట్లీ. డిఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్ ఉన్నారు. పబ్లిక్ ప్లేస్కి ఎవరి దగ్గర బోటల్ ఉంటే తాగితే
నా నోటీస్కి వస్తే, డిఎస్పీ గారు నోటీస్కి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి యాక్షన్ తీస్తాము రిలవెంట్ సెక్షన్ కింద. పబ్లిక్ ప్లేస్లో డ్రింకింగ్ అలా ఏమీ లేదు. సో ఇలా దయచేసి మీరు చేయొద్దు. ఇది ఒక అప్పీల్, ఒక రిక్వెస్ట్ కూడా నా సైడ్ నుంచి ఉంది. సో అందరూ దయచేసి జాగ్రత్త ఇక్కడే ఉండాలి. ఇక్కడ సముద్ర తీరంలో వేవ్స్ కూడా చాలా త్వరగా. ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత మన సబ్ కలెక్టర్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా నెరవేరుస్తాము. ముందుగా ఏంటంటే ఇక్కడ తుప్లిపాలెం పాయింట్ అండ్ మాగుంట బ్రిడ్జ్ దగ్గర నియర్లీ 45 to 50 ఫోర్స్ అయితే డిప్లాయ్ చేయడం జరిగింది. టుమారో యూనిట్ ఆఫీసర్ నుంచి ఒకటి స్పెషల్ పార్టీ వస్తుంది. అండ్ ఇందులో భాగంగానే ఒక 6 పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేశాము. తర్వాత అక్కడ కంట్రోల్ రూమ్ ఆర్ అదర్వైజ్ హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా తప్పిపోయినా కానీ ఎవరైనా మిస్ అయినా కూడా అక్కడ హెల్ప్ డెస్క్ దగ్గర చెప్తే వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అండ్ ఇందులో భాగంగా ఏంటంటే చాలామంది మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద ఐడియాస్తో వస్తున్నారు. వచ్చేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని రావాలని కోరుకుంటున్నాము. ట్రాక్టర్లో కూడా అంతే పెద్ద పెద్ద ఐడియాస్ వస్తున్నాయి. ఆ విగ్రహంని కూడా అటు ఇటువైపు కొంచెం కట్టుకొని వస్తే వాళ్ళకి సేఫ్ అనమాట. అండ్ పక్కన వచ్చే వెహికల్స్ కూడా సేఫ్గా ఉంటుందని కోరుకుంటున్నాం. అండ్ దయచేసి సబ్ కలెక్టర్ సార్ చెప్పినట్టు కూడా దయచేసి ఎవరు తాగి రాకండి, మీకు మంచిది కూడా కాదు. అండ్ పిల్లలు కూడా లేడీస్ కూడా చాలామంది సముద్రం తీరాన వెళ్తున్నారు, వెళ్ళండి కానీ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆఫీసర్స్ ఎప్పుడైతే చెప్తారో, అంటే ఇక్కడ పీసీలు ఉన్నారు, ఉమెన్ పీసీలు ఉన్నారు, ఏఎస్ఎల్ ఉన్నారు. మండల కేంద్రమైన మనుబోల్లోని ఎంపీడీఓ కార్యాలయంలో శుక్రవారం పంచాయతీల పురోగతిపై తీసుకోవాల్సిన చర్యల గురించి సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఎంపీడీఓ నారాయణ మాట్లాడుతూ 2023-24 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం సూచించిన సూచికలను ఆధారంగా అభివృద్ధి గురించి ఆన్లైన్లో డేటాను నమోదు చేశామన్నారు. ఇందులో ఏమైనా మార్పులు, ఏమైనా కరెక్షన్స్ చేయాలన్నా ఎలా చేయాలో తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు. అలాగే క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధిని నమోదు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ముజీబున్నీసా, ఏఈలు కస్నానాయక్, విజయభాస్కర్, పంచాయతీ కార్యదర్శులు గరుడయ్య, శ్రావణి, ఏపీఓ రాజమ్మ తదితరులు పాల్గొన్నారు. పంచాయతీల్లోనే మనం అందరూ కూడా మనకు మళ్ళీ దాని ప్రకారం గురించి మనం మనకు ఈరోజు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక మీద వర్క్షాప్ అందరూ పంచాయతీ సెక్రటరీస్, సర్పంచులు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అనే పోర్టల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 2023-24 సంవత్సరానికి మేము సెంట్రల్ గవర్నమెంట్ సూచించిన సూచికల ప్రకారం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్లో నమోదు చేసే కార్యక్రమం చేస్తున్నాం ఆల్రెడీ. ఒకసారి అందులో తప్పులు లేకుండా గ్రౌండ్ లెవెల్లో ఆల్రెడీ వివిధ శాఖల ద్వారా జరిగినటువంటి అభివృద్ధిని కరెక్ట్గా ఆ డేటా తీసుకొని ఇందులో మేము నమోదు చేయడం జరుగుతుంది. ఏదైనా తప్పులు ఉంటే ఒకసారి మళ్ళీ కరెక్ట్ చేసుకొని ఎలాంటి తప్పులు లేకుండా ఇందులో నమోదు చేయమని చెప్పేసి ఈరోజు వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఇది సెప్టెంబర్ 30 లోపు సెంట్రల్ గవర్నమెంట్కి టోటల్ డేటా వెళ్ళిపోయినట్లయితే దాని ఆధారంగా మనము జీపీడీపీ ప్రతి సంవత్సరం తయారు చేయడం జరుగుతుంది. పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలు దానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా నేషనల్ పంచాయతీ అవార్డ్స్ అక్టోబర్లో ఇవ్వబడతాయి. దానికి కూడా ఇందులో ఈ పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో అందులో ప్రతి గ్రామ పంచాయతీకి కూడా ఆ సాధించిన డెవలప్మెంట్కి సంబంధించి గ్రేడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్రేడ్స్ ఆధారంగా నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కూడా ఇవ్వబడతాయి. కాబట్టి ఈసారి 2023-24 సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ కూడా ఏ గ్రేడ్ సాధించడం, అదేవిధంగా అవార్డ్స్ కూడా ఎక్కువగా తీసుకునేందుకు కృషి చేయాలని చెప్పేసి ఈరోజు ఈ వర్క్షాప్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది.
ప్రస్తుతం ఉన్న వర్షాకాలంలో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం గ్రామాలలో ప్రజలకు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు అవగాహన మరియు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామని మనుబోలు గ్రామ పంచాయతీ కార్యదర్శి గరుడయ్య తెలిపారు. శుక్రవారం మనుబోలులోని అంబేద్కర్ నగర్ కాలనీలో స్థానిక ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలలో ఒక శుక్రవారం గ్రామంలోని ఏదైనా ఒక కాలనీలో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ వెంకట్రమణయ్య, ఏఎన్ఎం సుహాసిని, హెల్త్ అసిస్టెంట్ చంద్రశేఖర్, ఆశా వాలంటీర్లు సునీతమ్మ, కామేశ్వరమ్మ పాల్గొన్నారు. నగర్లో ప్రజలందరికీ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి బీపీ, షుగరు, వాళ్ళకు ఉన్న సమస్యల గురించి చూసి ప్రతి ఒక్కరికి ట్యాబ్లెట్ చేయడం జరిగింది. ప్రతి ఇంట్లో ఫ్రైడే కార్యక్రమంగా ఇంట్లో చుట్టుపక్కల పరిసరాలను, ఇంట్లో వర్షపు నీటిని నిలవ లేకుండా చుట్టుపక్కల కొబ్బరి బండాల్లో, టైర్లు, రోడ్లు, వాటిలో నీళ్ళు కానీ నిలవ ఉంటే వాటిలో దోమగుడ్డు పెట్టి పిల్లలు చేసి మనకి దోమలు పొగులు గుట్టే దోమల వల్ల మనకి డెంగ్యూ జ్వరాలు వస్తాయి. ఆ దోమలు అనేది నిలవ లేకుండా, నీళ్లు నిలవ లేకుండా మన చుట్టుపక్కల పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలను. అందువల్ల ప్రజలందరికీ వాటి గురించి అవగాహన కార్యక్రమం, దోమలకు వచ్చే వ్యాధుల వల్ల ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడం జరిగినది. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిని అందరూ శుభ్రంగా ప్రతి ఫ్రైడే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు శుక్రవారం రోజు అన్ని పరిసరాలన్నీ శుభ్రపరచుకోవాలను. సీజన్ వ్యాధుల పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రజలందరికీ అవగాహన వైద్యం పట్ల, ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలనేది ప్రజలందరికీ సూచనలు చేయడం జరిగినది. మనుబోలు హరిజన వార్డులో మేము ఈరోజు డ్రైడే ఫ్రైడే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజనల్ వ్యాధుల గురించి ఇక్కడ అవగాహన కల్పించాము. ఇక్కడ ప్రజలందరికీ దోమల నివారణ ఎలా చేసుకోవాలో, డ్రైడే ఫ్రైడేగా ఎలాగా మరి అన్ని నిల్వ ఉన్న నీటిని ఎలా మరి శుభ్రపరచుకొని మళ్ళీ ఎండబెట్టుకొని మళ్ళీ నీటిని వాడుకోవాలో, ఇలాంటి విషయాల మీద, దోమల వల్ల వచ్చే జ్వరాల మీద, ఆ జ్వరాల వల్ల వచ్చే ఇబ్బందుల వల్ల అన్ని అవగాహన కల్పించడం జరిగింది. వలన తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా అవగాహన కల్పించడం అయింది. మరి ముఖ్యంగా అందరూ ఖచ్చితంగా దోమతెరలను వాడాలని, దోమతెరలు ప్రతి ఇంట్లో కూడాను వాడి మరి ఆ దోమల నుంచి నివారణ పొందాలని, కాలువల గురించి కానీ దోమలు నిల్వ లేకుండా చూసుకోవాల్సిన, నిల్వ ఉన్న నీటి మీద కొంచెం ఆయిల్ వేయాలని, ఒక్క వారం మించి ఎక్కడా కూడా నీళ్లు నిల్వ లేకుండా పారబోసి మళ్ళీ పట్టుకోవాలని, ఎక్కడా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇక్కడ ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. నమస్తే అండి, నా పేరు కే గరుడయ్య, మనుబోలు పంచాయతీ కార్యదర్శిని. ముఖ్యంగా మనుబోలు గ్రామ ప్రజలకు తెలియజేసుకోవడం ఏమనగా, వర్షాకాలం మొదలైంది కాబట్టి అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నందువల్ల సీజనల్ వ్యాధులు రాకముందే మెడికల్ క్యాంపసెస్ ఏర్పాటు చేసి నెలలో ఒక వారంలో మొదటి శుక్రవారము ఒక ఏరియాలు తీసుకొని ఆ ఏరియాలలో మెడికల్ క్యాంపస్ ఏర్పాటు చేసి వృద్ధులకి, పిల్లలకి, యువకులకి అందరికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధి ప్రకారం చూసి వారికి ఏ మందులైతే అవసరమవుతాయో ఆ మందులు సప్లై చేయడం కొరకు మెడికల్ హెల్త్ వారు నాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. కాబట్టి వారి యొక్క సౌజన్యంలో మా పై అధికారులు, మా డిపిఓ గారు కానీ, మా ఎంపీడీఓ గారు కానీ, మా డిప్యూటీ ఎంపీడీఓ గారు కానీ వీళ్ళందరి యొక్క సహకారంతో మెడికల్ క్యాంపస్ ఏర్పాటు చేసి అందరి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చుగా కోరుచు. నమస్తే అండి. నెల్లూరుపల్లి కొత్తపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అధ్యాపకేతర సిబ్బందికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గుడ్డ సంచులు పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామం శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుడ్డ సంచులను అందజేశారు.
ప్రధానోపాధ్యాయులు కె గిరిధర్ బాబు, విశ్రాంత ఉపాధ్యాయులు పివిఎస్ నారాయణరావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం దాతలు ఇటువంటి కార్యక్రమాలు చేయడం ముదావహమన్నారు. సంస్థ ప్రతినిధులు దివి అనంతబాబు, కోన సాయిబాబా స్వామి విద్యార్థులకు నేత సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పరమేశ్వరి, ఎస్కే కరీముల్లా, ఎస్కే షౌకత్ అలీ, రాంబాబు, అధ్యాపకేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది పర్యావరణానికి చాలా అడ్డంకిగా తయారైంది. వాటిని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ బాలెడ్పాలెం వారి ఉపయోగిస్తూ ఉన్నారు. గతంలో కూడా బాలెడ్పాలెం హై స్కూల్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించున్నారు. మనం ఎందుకంటే ఈ గుడ్డ బ్యాగులు తెచ్చుకుంది మనకు వచ్చే తలా ఒకటైనా మనము గుడ్డ బ్యాగులనే వాడాలా. మనకు ప్లాస్టిక్ చాలా పర్యావరణానికి ముప్పు కలుగుతుంది కాబట్టి మనము ప్లాస్టిక్ని నిరోధించాలి. మనము మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళని చెప్పాలి. మనం బజారుకు వస్తే అన్ని వీధుల్లో కొట్టుకొని వస్తున్నాయి. ఎక్కడన్నా భూమిలో అవి ఎక్కడన్నా ఇదైపోతాయా? కావు, డీకంపోస్ట్ కావు. ఎందుకంటే ఎరువు అయిపోవు. అదే ఇప్పుడు ఇలాంటి గుడ్డ అనుకోండి, తడిసి ఏదన్నా అయినా కూడా. ఈ ప్లాస్టిక్ నిర్మూలన ఒక ప్లాస్టికే కాదు, పర్యావరణం కాలుష్యం కావడానికి అడవులు నరికివేయడం, ఇంకా మనం వాహనాల వల్ల ఇంకా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు సామాజిక స్పృహలో భాగంగా ప్రకృతిని పరిరక్షించడానికి ఏం చేద్దామన్న ఆలోచన వచ్చినప్పుడు మొట్టమొదట ప్లాస్టిక్ని నివారించడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. ఒకరు ఇచ్చిన రకరకాల మనుషులకు ఇవ్వాలి. ఇక్కడ ఇస్తే మీరు చెబితే, మీరు ఎడ్యుకేట్ చేస్తే తల్లిదండ్రులు అందరూ ఎడ్యుకేట్ అవుతారు. మీరు ఒక మాట చెబితే మీ మాటని తల్లిదండ్రులు వింటారు. కారణం ఏంటంటే చదువుకుంటున్న బిడ్డలు మీరు సమాజంలో రాబోయే తరం మీరు బాగుండడం కోసం మేమేమైనా చేస్తామంటారు. అందుకని మీకు ఇవ్వడం కోసంగా మేము గతంలో కొన్ని పాఠశాలల్లో ఇచ్చాం. మాకు పివిఎస్ నారాయణరావు గారు మాస్టర్ గారు మా స్కూల్లో కూడా ఇవ్వాలని అడిగినప్పుడు అలాగే గుడ్డ సంచులనే వాడుదాం గుడ్డ సంచులనే వాడుదాం ప్లాస్టిక్ నిర్మూలిస్తాం. థ్యాంక్ యూ సార్. తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం సముద్ర తీరాన జిల్లాల పరిధిలోని మండలాల నుండి వినాయక చవితి భక్తి శ్రద్ధలతో ముగించుకొని రెండవ రోజు 200కు పైగా విగ్రహాలు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని, భారీ విగ్రహాలు రావడంతో భక్తుల సౌకర్యార్థంతో క్రేన్ ఏర్పాటు చేసి ఉందని వాకాడ ఎస్ఐ నాగబాబు, రెవెన్యూ అధికారులు తెలిపారు. గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డీఎస్పీ గీతా కుమారి ఆదేశాల మేరకు వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ భాషా సూచనల మేరకు క్రేన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్ఐ నాగబాబు అన్నారు. క్రేన్ ఏర్పాటు చేయడం ద్వారా క్రేన్ ఎంతో ఉపయోగకరమని, ప్రమాదరహితమని ఈ కార్యక్రమంలో మారన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అఖిల్, రెవెన్యూ సిబ్బంది, మెడికల్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈయన 5 గంటల లాభలేరు 10 మంది కలిసి బొమ్మలు
గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో శ్రీ బాబావారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. మనపోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకీని తమ భుజాలపై ఉంచుకుని సాయినామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా బెంగళూరు నగరంలో నివాసం ఉంటున్న మాడ రాజశేఖర్, సుప్రజ దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Jaya 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 Jaya
అబ్బా లీలా చింతనమే మధుర మధురమా లీలా మానుష విగ్రహ నీరాజనమో ఆడ దూరం కాబో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా మనుబోలు గ్రామంలోని కోదండరామాపురం దేవాంగుల వీధిలో ఏర్పాటు చేసిన గణపతి మండపం వద్ద శుక్రవారం మధ్యాహ్నం పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అర్చకులు సాయికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా నంద్యాల కేశవులు, రాజేశ్వరి దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తాంబూలం ప్రతిగచ్చతాం తాంబూల నిర్మాణం సరే పట్టుకోండి అప్లేట్ తీసుకోండి కలిశాడి 3 మార్లు దేవుడి 3 మార్లు నింపండి ఓం హిరణ్యపాల్ దేవుడి పైన నిండి ఓం గణేష్ మహారాజ్ కి మహాగణాధిపతి దేవత సుప్రీత సుప్రసన్న समानायि स्वाहा अपानायि स्वाहा कर्पूरेक्षण मध्ये मध्ये पानीयं समर्पयामि उत्तरा पोषणं समर्पयामि मूलं प्रतिगच्छतां तांबूल निर्माणं करे पట్టుకోండి అప్లేట్ తీసుకోండి కలిశాడి 3 మార్లు దేవుడి 3 మార్లు నింపండి ఓం హిరణ్యజోతరారతి రాజాది రాజాయ ప్రసక్త సావినసండి రాజాది రాజాయ ప్రవనాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ వశం कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय श्री महाराजाय ते नमः तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् नमः पार्वती सुतये महाराज की जय फलति कोटि अंदर गुट बिट ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.